ఢిల్లీలో కేంద్ర మంత్రులు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అమిత్ షాతో జేపీ నడ్డా, పీయూష్ గోయల్ భేటీ అయ్యారు. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు, పార్లమెంట్లో విపక్షాల నిరసనలతో భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. నిన్న అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ సమావేశమయ్యారు. ఢిల్లీలో సీజేపీ ఆందోళన కొనసాగుతున్న సమయంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఇక ఢిల్లీ ఆర్ఎంఎల్ హాస్పిటల్ కి చేరుకున్నారు జేపీ నడ్డా. నిన్న గాయపడ్డ విద్యార్థులు, పోలీసుల్ని నడ్డా పరామర్శించారు, వాళ్ళతో మాట్లాడారు. నిన్న మధ్యాహ్నం కేంద్రంతో సీజేపీ ప్రతినిధులు చర్చలు కూడా జరిపారు. కేంద్ర మంత్రి నడ్డాను కలిసిన సీజేపీ ప్రతినిధులు సౌరదాస్ తదితరులు ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. తమ 3 డిమాండ్లని కేంద్రం ముందుంచారు. 1, సోనం వాంగ్చుక్ ని వెంటనే విడుదల చేయాలి. 2, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని తొలగించాలి. 3, నీట్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న వారికి ₹1,00,00,000 చొప్పున పరిహారం అందించాలి. ఈ 3 ప్రధాన డిమాండ్లను కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం ముందుంచారు. కాసేపట్లో ఆర్ఎంఎల్ హాస్పిటల్ కి రాహుల్ గాంధీ కూడా వెళ్లబోతున్నారు. నీట్ లీకేజ్ పై విద్యార్థులకి క్షమాపణ చెప్పాల్సిందే అంటున్నారు రాహుల్ గాంధీ. మోదీ, షా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ రాహుల్ డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ పై చర్చ చేపట్టాల్సిందే, ప్రధాని మోదీ దీనిపై మౌనం వీడాల్సిందే అంటున్నారు. నీట్ అంశంపై ప్రభుత్వం నుంచి సమాధానాన్ని కోరుతున్నారు రాహుల్ గాంధీ. Speaker is telling us that to debate in parliament he has to take permission from the government. He is openly telling us that. ठीक है, देखिए इशू स्टूडेंट्स की है, यूथ के फ्यूचर की है, और ये जो किया जा रहा है, लोगों को मारा जा रहा है, पीटा जा रहा है, दिस इज कंप्लीटली अन-इंडियन. मोदी जी has not even apologized. This is Dharmendra Pradhan, he's an intermediary. Absolutely he should resign. But Dharmendra Pradhan hasn't beaten up these students. Home Minister has. He should resign. ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ దీనిపై మరింత సమాచారం ఇస్తారు. గోపీకృష్ణ, ఒక పక్క ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు కొనసాగుతున్నాయి. జేపీ నడ్డాని కలిశారు. మరోవైపు ప్రధాని సైతం ఇవాళ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఒక పోస్ట్ చేశారు, నా జీవితం దేశ యువతకే అంకితమని. సో ఈ అన్ని పరిణామాలని ఎలా చూడాలి? వాళ్ళ ఢిల్లీలో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్, ఢిల్లీలో ఈ నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం హీట్ పుట్టిస్తోంది. పార్లమెంట్ లోపల బయట కూడా ఈ నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఇటు అధికార పక్షాన్ని, విపక్షాలను నిలదీస్తూ ఉదయం నుంచి కూడా పార్లమెంటు ఉభయ సభల్లో కూడా వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉదయం ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోడీ విద్యార్థుల్ని రాజకీయం చేయొద్దు, విద్యార్థుల యువత భవిష్యత్తు కోసమే నేను పనిచేస్తున్నాను, ఖచ్చితంగా ఈ నీట్ పేపర్ లీక్ పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తాం, యువత భవిష్యత్తు గురించి ఆలోచించాలి, ప్రతిపక్షాలు రాజకీయాల గురించి కాదు అని చెప్పి ఆయన ఎన్డీఏ సమావేశంలో మాట్లాడడం జరిగింది. అలాగే ఆ తర్వాత కూడా ముఖ్యంగా కేంద్రం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే పీయూష్ గోయల్, జేపీ నడ్డా కూడా ఇటు అమిత్ షాతో భేటీ అయ్యారు. అలాగే జేపీ నడ్డా కూడా ముఖ్యంగా విద్యార్థుల నుంచి వ్యతిరేకత ఉత్పన్నమవుతుందన్న ఉద్దేశంలో భాగంగా నిన్న పోలీసుల లాఠీ చార్జ్లో గాయపడిన విద్యార్థుల్ని ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో పరామర్శించడం జరిగింది. పోలీసులు కూడా 118 మంది వరకు కూడా కేంద్ర బలగాలు కూడా గాయపడ్డారు. సో వారి ఆరోగ్య పరిస్థితి, ఏ విధంగా వైద్యం అందిస్తున్నారు, వీటన్నిటికి సంబంధించిన విషయాలు కూడా ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో వైద్యులను అడిగి జేపీ నడ్డా కూడా తెలుసుకున్నారు. సో ఎప్పటికప్పుడు ముఖ్యంగా ఈ నీట్ వ్యవహారంపై ముఖ్యంగా పార్లమెంట్లో చర్చ జరగడానికి సంబంధించి రాహుల్ గాంధీ అలాగే ప్రతిపక్ష నేతలతో కూడా స్పీకర్ని కలవడం జరిగింది. ప్రభుత్వం ఒప్పుకుంటే చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి స్పీకర్ చెప్తున్నారని చెప్పి ఇటు రాహుల్ గాంధీ చెప్పారు. అలాగే ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంలో క్షమాపణలు చెప్పలేదు. ఇంత జరిగిన ముఖ్యంగా దేశంలో యువతకు భవిష్యత్తు లేకుండా పోతుంది అన్న విషయాన్ని ఇటు రాహుల్ గాంధీ స్పష్టం చేస్తున్నారు. సో ఖచ్చితంగా విద్యార్థులకు మద్దతుగా ఉంటాం, ఈ అంశంపై పార్లమెంట్లో లోపల బయట కూడా మేము ఈ విద్యార్థుల గొంతుకును అణచివేయని చేసే విధంగా మేము వ్యవహరించాం, ఖచ్చితంగా విద్యార్థులకు మద్దతుగానే ఉంటామని చెప్పి రాహుల్ గాంధీ అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. సో చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ముఖ్యంగా ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, అలాగే చనిపోయిన నీట్ అభ్యర్థుల కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం, అలాగే సోనం వాంగ్చుక్ నిర్బంధం నుంచి విడుదల, ఇవి ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. ఇవి నెరవేరేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు విపక్షాలు కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క నిరసనకి మద్దతుగా తమ గడాలని వినిపిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ గోపి, సో అది ఢిల్లీలో తాజా పరిణామాలు. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు నిన్న జేపీ నడ్డాను కలిసి ప్రధానంగా 3 డిమాండ్లు ఆయన ముందుంచారు. 1, సోనం వాంగ్చుక్ ని వెంటనే విడుదల చేయాలి. 2, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. 3, నీట్
పరీక్షా పత్రం లీక్ కారణంగా చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకి ₹1 కోటి చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించాలంటూ 3 ప్రధాన డిమాండ్లతో కాక్రోచ్ జనతా పార్టీ తమ ఆందోళనను కొనసాగిస్తోంది. మరోవైపు విపక్షాలు సైతం కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం దీని మీద స్పందించాలి, ప్రధాని మోదీ తన మౌనం వీడాలంటూ డిమాండ్ చేస్తున్నారు రాహుల్ గాంధీ.